ప్రశ్నిస్తే కేసులు పెడతారా, భూములు ఇవ్వకపోతే పేదల్ని వేధిస్తారా, జైల్లో వేస్తారా? సో ఇది పరిస్థితి చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న లగచర్లలో జరిగిన ఘటన నేపథ్యంలో చాలామంది గిరిజన రైతులందరినీ కూడా అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో రిమాండ్ చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళి వాళ్ళను పరామర్శించారు. అయితే అక్కడ వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, వాళ్ళని చాలా విపరీతంగా వాళ్ళని టార్చర్ చేశారు. సో ఇట్లా చేయడం ఎటువంటి న్యాయం, ఏం న్యాయం? ఇదే ప్రజాపాలన, ఇదే ఇందిరమ్మ రాజ్యమా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో మనతో ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు లైవ్లో బీఆర్ఎస్ పార్టీ నేత శుభప్రద్ పటేల్ గారు. శుభప్రద్ పటేల్ గారు, ఇవాళ మీరు కూడా సంగారెడ్డి వెళ్ళారు కేటీఆర్ గారితో. అక్కడ ఏం జరిగింది? ఆ ములాఖాతులో వాళ్ళు రైతులు ఏం చెప్పారు? వాళ్ళ పరిస్థితి ఏంటంట లోపల? గుడ్ ఈవినింగ్ రాజేష్ భాయ్. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం అది గతంలో, ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో కలవడం జరిగింది. రైతులందరూ కూడా ఇబ్బందులు పడి అక్కడ పంటలు వండలేనటువంటి పరిస్థితి, నీళ్లు లేనటువంటి పరిస్థితితోని మొత్తం కూడా వలసలు పోయినటువంటి జిల్లా, మొత్తం కూడా దేశంలో ఎక్కువ వలసలు పోయినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది మహబూబ్నగర్ జిల్లా. అట్లాంటి జిల్లాలోని ప్రాంతమైనటువంటి కొడంగల్ ప్రాంతంలో ఈరోజు ఎవరు కోరుకోలేరు. ఫార్మా కంపెనీని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఆ రైతులు పచ్చని పంట పొలాల్లో ఫార్మాని తీసుకురావాలని ఎవరు కోరుకోలేరు అక్కడ రైతులందరూ. అదే విధంగా ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఎప్పుడైతే ఫార్మా క్లస్టర్ కోసం నోటిఫికేషన్ వేసిర్రో అప్పటి నుండి అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటి కూడా హకీంపేట అనే గ్రామంలో దీక్షలు చేస్తున్నారు. అదే విధంగా పోలేపల్లి నుండి అక్టోబర్ 9 తారీఖు రోజు ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా మొత్తం పాదయాత్రకు వెళ్ళి ఒక నిరసన కార్యక్రమం తీసుకుందామంటే ఆ రోజు కూడా మొత్తం కూడా ఉక్కుపాదంతో ఆ నిరసన కార్యక్రమాన్ని అణచివేయడం జరిగింది. రైతులు గత్యంతరం లేక చాలా రకాలుగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసి, అయినప్పటికీ ప్రభుత్వం ముందుకే పోతుంది, మేము ఇంకా ప్రజాభిప్రాయం అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ ఆ రైతులంతా కూడా అభిప్రాయం చెప్పినాక కూడా ఇంకా అభిప్రాయం అని ఏదో నామమాత్రంగా రాసుకొని వీళ్ళు మొత్తం భూములు గుంజుకుంటారనే భయంతో అక్కడ ఉన్నటువంటి రైతులు లగచెర్లకు సంబంధించినటువంటివి, ఆ పక్కకు ఉన్నటువంటి పులిచెర్ల కావచ్చు, ఆ తాండాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిఘటించడం జరిగింది. మా భూములు పోవద్దు, మా భూములు మాకే కావాలి అని చెప్పేసి కొంచెం ఆందోళన చేసి ఆ దాంట్లో కొంత దాడి కూడా చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలు, మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు అదేదో బీఆర్ఎస్ పార్టీ చేసిందని, బీఆర్ఎస్ దీన్ని ప్రోత్సహించిందని చెప్పేసి, పట్నం నరేందర్ రెడ్డి గారు దానికి ఫండింగ్ చేసిండని చెప్పేసి అనేక రకాలుగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం మొదటి నుండి 11 రోజు ఘటన జరిగిన రోజు నుండి మొత్తం కూడా మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వారికి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్లలో బ్రేకింగ్స్ మొత్తం కూడా అసలు పోలీసులు రిమాండ్ చేయకముందే ఆ రిమాండ్ రిపోర్ట్ మొత్తం కూడా మీడియా వాళ్ళకి అందజేశారు. ఇట్లా మొత్తం కూడా సీఎంఓ నుండి మొత్తం పర్యవేక్షణ చేసి వాస్తవానికి జరిగింది ఏంది, అక్కడ ఉన్నటువంటి ఊర్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆ దాడి జరిగినటువంటి ఘటనలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ కేవలం ఒక సురేష్ అనే వ్యక్తిని ఆధారం చేసుకొని ఆయన కూడా ఏం చేసిండు, కలెక్టర్ గారిని కోరింది ఏంది, మీరు ఏదైతే పెట్టిరో, మీరు పెట్టినటువంటి ప్రాంతం లగచెట్ల కిందికి రాదు, దుద్యాల కిందికి వస్తుంది కాబట్టి మీరు మా భూములు తీసుకోవాలనుకుంటారు కాబట్టి మా గ్రామంలో వచ్చి మా ప్రజల అభిప్రాయం తీసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది. దానికి అక్కడనే ఉన్నటువంటి కలెక్టర్ గారు, మిగతా వాళ్ళందరూ పోలీస్ సిబ్బందిని తీసుకొని పోయేది ఉండే. వాళ్ళు వాళ్ళ గత కొద్ది నెలలుగా రైతులు అక్కడ ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏంటి అభ్యంతరం, ఏం అభ్యంతరం, ఎందుకని వాళ్ళు వాళ్ళ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు? కారణం ఏంటి? ఈరోజు మంచిగా పంటలు పండేటటువంటి భూములు అవి, ముఖ్యంగా కంది పంట చాలా బ్రహ్మాండంగా పండుతుంది కంది పంట. అట్లాంటి పంటతోని వాళ్ళు రైతులు, ముఖ్యంగా గిరిజనులు, అక్కడ మెజార్టీగా గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజనులంతా కూడా వాళ్ళు ఆ భూమిని మొత్తం కూడా వాళ్ళ తల్లితో సహా వాళ్ళ మొత్తం జీవనాధారంగా ఉన్నటువంటి ఆ భూమిని లాక్కుంటామని, అది కూడా లాక్కుండడం ఏంది, ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారి పాలన తర్వాత ఏ మూలకు పోయినా కానీ 50-60 లక్షలకు తక్కువ భూమి ఏది లేదు. అట్లాంటి భూములను 10 లక్షలకు మీరు భూమి ఇచ్చేసేయాలని చెప్పేసి, అది కూడా ఎందుకండి ఏదైనా ప్రాజెక్ట్ కడుతుండా? ఈరోజు గతంలో కూడా కేసీఆర్ గారి పాలనలో
ప్రాజెక్టుల కోసం తీసుకోవడం జరిగింది. మల్లన్న సాగర్ గారి గురించి కావచ్చు, ఈ కాళేశ్వరం గురించి కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి తీసుకొని అది పబ్లిక్ పర్పస్ లో ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. అది కొంతమంది రైతులకు నష్టం చేసినా మెజార్టీ ఎక్కువ మోతాదులో లాభం చేసేటటువంటిది అక్విజిషన్ చేసి ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి ఎక్కువ అమౌంట్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. గతంలో కూడా చూసినాం మనం, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా రైతులందరూ పోయినటువంటి సందర్భం చూసినాం, వాళ్ళందరితో చర్చించినటువంటి సందర్భం చూసినాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనీసం ఆ రైతులతో మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. రైతులందరూ అక్కడ పోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారు ఇంకా అనరాని మాటలు చెప్పరాని మాటలు తిట్టి మిమ్మల్ని తరిమేసి తీసుకుంటా భూములు అని చెప్పినటువంటి బెదిరింపులకు గురి చేసినటువంటి సందర్భాలు చూసినాం. ప్రజలందరూ కూడా అందుకే తిరగబడ్డారు. ఈరోజు ఒక పిల్లిని మనం రూమ్ లేసి నిర్బంధించి దాని మీద దాడి చేస్తే అది కూడా రివర్స్ అవుతుంది. అట్లనే ఈరోజు రైతులు వాళ్ళ ఊర్లలో పోయి మేము గుంజుకుంటాం మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేస్తామనే పద్ధతిలో ప్రభుత్వం వివరించింది కాబట్టి వాళ్ళ గత్యంతరం లేకనే ఆడ జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక సురేష్ నే చూపించి, గతం నుండి కూడా సురేష్ ని చూపించేసి మొత్తం బీఆర్ఎస్ పార్టీ చెప్పించిందని అధికారులకు, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ జరుగుతుంది, అధికారులనంతా ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలను, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలను మొత్తం కూడా ప్రేరేపించి వాళ్ళతోని నిరసన కార్యక్రమాలు తీసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నట్లు ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్. ఈ రోజు మేము చెప్తున్నది ఏంటంటే, ఆడ ఎవరైతే పోలీసు వాళ్ళు 46 ప్లస్ నరేందర్ రెడ్డి 47 మందిని ఏదైతే నిందితులుగా పేర్కొన్నారో ఆ 47 మందిలో 12 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు. ఈరోజు క్లియర్ గా ఈరోజు అంతా కూడా ఫోటోలు కూడా మేము సంగారెడ్డిలో చూపించడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు తెలవాలి. ఈరోజు ఈ వ్యక్తి బాలు నాయక్, ఈరోజు రాము నాయక్ మాట్లాడదాం. ఆ ఫోటోస్ అవన్నీ మీరు చూపిస్తున్నారు. భూములు ఇవ్వకపోతే చాలా బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా రైతుల దగ్గర భూములు గుంజేసుకుంటుందా ఈ ప్రభుత్వం? ఇవే ప్రశ్నలు ఇవాళ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. మా భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము ఫార్మా కంపెనీకి ఇచ్చే ప్రసక్తే లేదని కొద్ది నెలలుగా అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం సొంత నియోజకవర్గం, అది సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి గెలిచారో ఆ సొంత నియోజకవర్గం, అక్కడ కొద్ది నెలలుగా ఆందోళన కొనసాగుతుంది. అయినా కూడా అటువంటి ఆందోళన పట్టించుకోకుండా ప్రభుత్వం అధికారులతో అక్కడ ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టింది. సో అక్కడ జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసినటువంటి ఘటనే. సో ఆ ఘటన నేపథ్యంలో ఒక 70 మందిని రైతులను అక్కడ అరెస్ట్ చేశారు. అయినా కూడా కేవలం 21 మందిని మాత్రమే రిమాండ్ చేశారు. మరి మిగతా వాళ్ళను ఎవరు తప్పించారు, ఎందుకు తప్పించారు? సో అదే మనం మాట్లాడుతున్నాం. శుభప్రద పటేల్ గారు, ఇందాక మీరు చూపిస్తున్నారు, ఆ ఫొటోస్ అవన్నీ కూడా చూపిస్తున్నారు, చెప్పండి దాని గురించి. యాక్చువల్ గా జరిగినటువంటి ఘటన అందరు కూడా తెలిసిందే. ప్రజలందరూ కూడా అక్కడ గ్రామంలో ముక్త కంఠంతో మేము మా భూములు మాకే కావాలి, మేము ఇవ్వము ఫార్మా కంపెనీకి అని చెప్పేసి అందరూ కూడా నిరసన తెలిపారు. దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కుట్రలు బన్ని బీఆర్ఎస్ ని మొత్తం కూడా బద్నాం చేయాలి, బీఆర్ఎస్ ఎంటుండి దాన్ని ఏదో ఉద్యమాన్ని అధికారులకు వ్యతిరేకంగా దాడి చేపించింది అని చెప్పేసి అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులని అందరినీ కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అధికారులను అందరినీ కూడా చేయాలని ఒక కుట్ర పన్నింది. దానికి ఈరోజు మేము చాలా అందరు కూడా అంటే ఎవరెవరు ఉన్నారు ఈ మొత్తం కూడా కేసు కూడా నేనే చూడడం జరిగింది. నిన్న బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున ఇక్కడ బెయిల్ పిటిషన్ కూడా వికారాబాద్ కోర్టులో, జిల్లా కోర్టులో ఫైల్ చేయడం జరిగింది నిన్న. అయితే దాంట్లో మొత్తం కూడా పరిశీలిస్తే మాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి 46 మందిలో 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళని ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. ఇంకా చాలా మంది కూడా 70 పైచిలకు మంది 2 DCMలకు సంబంధించి 2 DCMలు ఆ రోజు ఏదైతే 11వ రోజు ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు అర్ధరాత్రి మొత్తం కూడా ఇండ్ల మీద పడి పోలీసు వాళ్ళు, దాదాపు 300 మంది పోలీసు వాళ్ళు పడి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో మగవాళ్ళు ఎవరుంటే వాళ్ళని అందరూ కూడా తీసుకుపోవడం జరిగింది. అందులో పరిశీలించిన 70 మందిలో కేవలం అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇడిచిపెట్టడం, బీఆర్ఎస్ సింపథైజర్లను, ముఖ్యంగా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్లు ఉంటే వాళ్ళని అందరినీ కూడా ఫిక్స్ చేసి 16 మందిని 12వ తారీఖు రోజు రాత్రి రిమాండ్ చేయడం జరిగింది. అది కూడా ఏ రకంగా అండి, ఈరోజు అసలు గొడ్లను బాదినట్టు బాది వాళ్ళ నడవనికే రాలేదండి. బాలకిష్టయ్య అని ఉంటాడు, ఆయన 60 ఏళ్ళు పైబడి ఉంటాడు. అట్లాంటి వ్యక్తి 2 కాళ్ళు పెట్టి నడవలేనటువంటి పరిస్థితిలో ఆ హాస్పిటల్ కి తీసుకొని పోయినండి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే అందరినీ కూడా ఈరోజు జైలుకి వెళ్ళి సంగారెడ్డి జైల్లో కేటీఆర్ గారు మిగతా మాజీ మంత్రులు అందరూ కూడా పరిశీలిస్తే వాళ్ళని కమిలిపోయిన చేతులు, కమిలిపోయిన కాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇవి వాళ్ళు అసలు మేము చనిపోతాం అనుకున్నాం, అంత తీవ్రంగా కొట్టిర్రు అని చెప్పేసి
బాధని వాళ్ళు వెళ్ళబుక్ చేయడం జరిగింది. ఇట్లా కేవలం ఈరోజు తర్వాత మిగతా రోజు 13వ తారీఖు రోజు మళ్ళా 5 మందిని రిమాండ్ చేయడం జరిగింది. ఇట్లా మొత్తం 21 మెంబర్స్ ని ఇప్పటి వరకు రిమాండ్ చేయడం జరిగింది. సో ఎందుకు వాళ్ళందరూ ఎందుకు తప్పించారు? కేవలం కొంతమందిని మాత్రమే రైతులు అంటే ఈరోజు A10 గా ఉన్నాడండి ఈయన. A10 ఇప్పుడు రిమాండ్ డైరీ ఏదైతే పోలీస్ వాళ్ళు చెప్పిన దాంట్లో A10 రాము నాయక్ ఈయనను ఎందుకు అరెస్ట్ చేయలేరు? ఈరోజు ఎవరు తప్పించినట్టండి? ఈరోజు రేవంత్ రెడ్డి గారితో ఈయన ఫోటో చూడండి. అదే విధంగా సో ఆయన మీద A10 ఉందా? A41 ఈయన ఆ పేరున్నది నది A41 హనుమంతు, నార్ల హనుమంతు, ఈయనని కూడా అరెస్ట్ చేయలేరు. అంటే రేపు అది కొన్ని రోజుల తర్వాత ఆ పేరు తీసేస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయలేరు అంటే తర్వాత పేరు తీసేయడం జరుగుతుంది. ఈరోజు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం ఈ రకంగా మొత్తం కూడా బదలాం చేయాలి. ప్రజలందరూ తిరగబడ్డారు. ఈరోజు ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి అంటే ఇది బీఆర్ఎస్ మీద జల్లితే అయిపోతుంది, ఇంకా బీఆర్ఎస్ పార్టీ చేసిందని మిగతా ప్రాంతాలలో రైతులు ఆందోళన చేయరు, గిరిజనులు ఆందోళన చేయరు అనుకుంటారు. ఈరోజు అంతా కూడా సోషల్ మీడియా యుగం. మొత్తం మీరు ఎంత మీడియా మేనేజ్మెంట్ చేసినా ప్రజలందరూ కూడా చూస్తుర్రు ఏం జరుగుతుంది, అలా ఎవరు ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా గ్రామం అంతా రివోల్ట్ అయిన తర్వాత నువ్వు కేవలం ఏదో ఇక్కడ నుండి చెప్తే నరేందర్ రెడ్డి గారు స్పష్టంగా ఇంకోటి 11వ తారీఖు రోజు ఇన్సిడెంట్ జరిగితే మేము రైతులను కలవనికే మేము మధుసంచారి గారు, నరేందర్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరూ కూడా అక్కడ రైతులను కలవనికి పోతామంటే మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ లో ఆపడం జరిగింది. అక్కడనే 2 గంటలు నిర్బంధించడం జరిగింది. ఆయన అప్పుడు స్పష్టంగా మీడియాతో చెప్పింది నరేందర్ రెడ్డి గారు, మీ మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, 42 సార్లు కాల్ మాట్లాడినంటే మా కార్యకర్త ఆయన డెఫినెట్ గా మేము మాట్లాడినాం, కానీ ఒక్కరోజే 42 సార్లు మాట్లాడలేదు. పోలీసు వాళ్ళు వేసినటువంటి దాంట్లో కూడా ఏంది 11వ తారీఖు రోజు ఒక్కసారి మాత్రమే నరేందర్ రెడ్డి గారు. అవును, రిమాండ్ రిపోర్ట్ లో ఏముందంటే ఆ ఒక్క రోజు మాత్రమే, కేవలం ఆ దాడి జరిగిన ఘటన రోజు మాత్రమే అది ఒకటే కాల్ ఉంది. మిగిలినవి గత కొద్ది రోజులుగా డేటా తీస్తే ఒక 42 ప్లస్ ఇంకెంతో దాంట్లో ఉంది తప్పించి మీరు చెప్పినట్టుగా కేవలం అది ఒకే ఒక్క రోజు ఒక్కసారి మాత్రమే ఉంది. ఆ రోజు 3 నెలల కాలేజ్ తీస్తే ఆ సంఖ్య వచ్చింది. అంటే ఈ రోజు మా పార్టీ కార్యకర్తతో మా నాయకుడు మాట్లాడితే తప్పెట్లయితుంది? ఈరోజు జరిగిందా ఇన్సిడెంట్ ఏంది? అందరు ఉన్నారు కదా, మీ పార్టీ నాయకులు లేరా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు మీరైతే పోలీసు వాళ్ళు నిర్ధారించిన దాంట్లో వాళ్ళ లిస్ట్ లో ఉన్నారు కదా. ఈ రాము నాయక్ ఉన్నాడు, నార్ల హనుమంత్ ఉన్నాడు, దాంతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు కదా. మొత్తం 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేస్తలేరు? వాళ్ళని ఎందుకు తప్పియాలని చూస్తున్నారు? కేవలం ఇది బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. ప్రజలు ఈ రోజు రైతులు, ముఖ్యంగా రైతులంతా కూడా రైతులతో మీరు మాట్లాడినప్పుడు కేటీఆర్ గారితో పాటు అందరూ ఉన్నారు కాబట్టి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్తారు? రైతులు ఏం చెప్తున్నారు అక్కడ ఆ జైల్లో రిమాండ్ లో ఉన్న వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మేము అందరం కూడా చేసినాం. అసలు కొట్లాటలు మీకు ఇప్పుడు అందరు కూడా ఇంకా 10 మంది ఉన్నారు, మొత్తం 12 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఎక్కువ చేసిర్రు. వాళ్ళే ఇప్పుడు మీకు ఫోటోలు కొన్ని ఇంకా ఫొటోస్ వస్తున్నాయి, అవన్నీ కూడా తీస్తే మీరు ఫొటోస్ మ్యాచ్ చేస్తే ఎవరైతే కొట్టినరో, అధికారుల మీద దాడి చేసిర్రో వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ దాంట్లో మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళని కప్పిపుచ్చి ఈరోజు సురేష్ అనే వ్యక్తి ఒక రాయి పట్టుకున్న చూసినామా మనం వీడియోలో, ఒక కట్టె పట్టుకున్న చూసినామా? సురేష్ అనే వ్యక్తి మీరు ఇక్కడ దూరంలో వేరే గ్రామ శివార్లో వేస్తే ఎట్లుంటారు టెంట్, మా గ్రామం భూములు పోతున్నాయి, మా గ్రామంకి వచ్చి అడగండి అని అడిగిన పాపానికి సురేష్ ని మొత్తం కూడా క్రిమినల్ అని చెప్పేసి అసలు కేసే లేదు ఆయన మీద. కేసును కూడా ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ కావాలని అక్కడ జనాన్ని అక్కడ పెట్టి జనం దగ్గరికి తీసుకెళ్లి దాడి చేయించారనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక ఆరోపణ. ఈరోజు ఆరోపణ ఏంటంటే పబ్లిక్ హియరింగ్, అది ప్రజలు పబ్లిక్ హియరింగ్ ఏ గ్రామంలో పోతున్నాయి భూములు, గ్రామంలో ఎక్కడ పోతున్నాయి? లగిచెర్ల గ్రామంలో భూములు పోతున్నాయి. మీరు పబ్లిక్ హియరింగ్ ఏడ కండక్ట్ చేయాలి? దుద్యాలలో కండక్ట్ చేస్తారా పబ్లిక్ హియరింగ్? అదే కదా సురేష్ అడిగింది. మీరు దుద్యాలలో ఎందుకు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తున్నారు సార్? మా గ్రామంలో పోతున్నాయి, మా గ్రామానికి రమ్మని అడిగిండు. అది ఎట్లా తప్పవుతుంది? ఈరోజు ఆయన కరెక్ట్ గా అడిగిండు. అడిగిన పాపానికి ఇప్పుడు పోలీసు ఉందండి, 200 మంది పోలీస్ బెటాలియన్ తీసుకొని పోయిరు. అక్కడ మన పోలీస్ ని ఊర్లోకి తీసుకుపోయి సెక్యూరిటీ మధ్యలో చేసుకున్నట్టుండే. తప్పెవరిది? ఇంటెలిజెన్స్ లేదా? గతంలోనే ఒక వారం కింద, ఒక 10-15 రోజుల కింద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల్ ప్రెసిడెంట్ ని రోటిబండ తాండాలో మొత్తం నిర్బంధించడం జరిగింది. ప్రజలందరూ కూడా నువ్వు భూములు ఇవ్వమని బెదిరిస్తున్నావు, మేము ఇయ్యమని చెప్పేసి రైతులందరూ కూడా తిరగబడి ఆయన నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. మీరు అవన్నీ దృష్టిలో లేదా? అంతకుముందు తిరుపతి రెడ్డి గారు బెదిరిస్తే కూడా ప్రజలందరూ కూడా తిరస్కరించి ఆయనని తిప్పి పంపినటువంటిది ఉంది. అవన్నీ ఇంటెలిజెన్స్ లేదా రిపోర్ట్ మీకు? ఈరోజు కావాల్సుకొని
ఆడ పోయి దాడి చేయించుకునే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు కేసులలో ఈరోజు ఆ గ్రామాలలో ఒక్క మగ మనిషి లేకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇంటర్నెట్ సేవలు ఇప్పటి కూడా ఈరోజు రైట్, మాట్లాడదాం. శివభరత్ పటేల్ గారు మాట్లాడదాం. చిన్న ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వమన్నందుకు రైతుల్ని ఇట్లా ఎందుకు వేధిస్తున్నారు? సో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇవాళ కొడంగల్ నియోజకవర్గం నుంచి తిరుగుబాటు మొదలైంది, రాష్ట్రం అంతా కూడా విస్తరిస్తుందంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. కేటీఆర్ ఇవాళ జైల్లో, సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి రైతుల్ని ఇవాళ ములాఖత్ ద్వారా వాళ్ళు కలిశారు. శివప్రసాద్ పటేల్ గారు, బీఆర్ఎస్ హయాంలో, ప్రభుత్వ హయాంలో 14,000 ఎకరాలు ఆల్రెడీ ఫార్మాసిటీ కోసం సేకరించి ఉంది. సో అక్కడ ఎక్కడా తిరుగుబాటు లేకుండా ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఆ 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం ఏర్పాటు చేసింది. కానీ ఇవాళ అది కాకుండా ఫార్మా విలేజ్ల పేరుతో అసలు ప్రభుత్వం ఎందుకు ఈ ప్లానింగ్ తీసుకుంది అనేది అర్థం కాని ప్రశ్న. మొత్తం కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమాన్ని కొనసాగించే దాంట్లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లేరు. అదే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు భావించిండు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రజా ఆవాసాల మధ్యలో ఉన్నటువంటి ఫార్మా, మొత్తం ఫార్మాతోని హైదరాబాద్ కలుషితం అవుతుంది, మూసి కలుషితం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఫార్మా ఇండస్ట్రీని అంతా కూడా ఒకే చోటు పెడితే అది గవర్నమెంట్ అండర్ లో పెట్టుకొని జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ తోని మొత్తం కూడా ఎక్కడ కూడా వ్యర్థాలు డిశ్చార్జ్, పూర్తి స్థాయిలో వ్యర్థాలని మొత్తం కూడా నియంత్రించే విధంగా, పొల్యూషన్ ని నియంత్రించే విధంగా ఒక ఫార్మా సిటీని తీసుకురావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు 14,000 ఎకరాలని ఈరోజు కేవలం ఈరోజు 1,300 ఎకరాల కోసం ఈ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటారు. కానీ ఆ రోజు అక్కడ గుట్టలు, కొండలు, పంటలు పండని పొలాల్లో ఆ రోజు సేకరించడం జరిగింది. ఈరోజు ఆ ఫార్మాలో మొత్తం కూడా 4th సిటీ అని చెప్పేసి, స్కిల్ యూనివర్సిటీ అని, స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఈరోజు అనేక రకాలుగా మొత్తం కూడా ప్రజల్ని డైవర్ట్ చేస్తూ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాలి, పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆ ఫార్మా సిటీని రద్దు చేస్తామని అనేక సార్లు ప్రకటించారు. కానీ అదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు మా దగ్గర ఫార్మా కోసం అని భూములు తీసుకున్నారు, మళ్ళీ ఈరోజు ఫార్మా సిటీ రద్దు అని 4th సిటీ అంటున్నారు, మా భూములు మాకు ఇచ్చేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో మాత్రం ప్రభుత్వం మేము ఫార్మా సిటీని క్యాన్సిల్ చేయలేమంటుంది, రద్దు చేయలేమని చెప్తుంది. మళ్ళీ అట్లాంటిది రద్దు చేయలేమని హైకోర్టులో చెప్పినప్పుడు మళ్ళీ ఈరోజు ఫార్మా విలేజ్ల పేరుతోని కొడంగల్లో నీ అల్లుడు మ్యాక్స్బియన్ సంస్థకు ఈరోజు ఫార్మా సంస్థకు అప్పచెప్పడానికి రైతులను ఎందుకు బలి చేస్తున్నారని అడుగుతున్నాం. ఈరోజు పచ్చని పంటలు పడేటటువంటి పొలాలు అవన్నీ కూడా గిరిజనులు ముఖ్యంగా ఉండేటటువంటి మెజార్టీగా గిరిజనులు, బహుజనులు అక్కడ అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నటువంటి భూములను నువ్వు కొల్లగొట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఎందుకు ఫార్మా ఇండస్ట్రీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఆ ఫార్మా ద్వారా గతంలో కూడా చూసినాం మనం, ఫార్మా కంపెనీలు ఎక్కడైతే ఏర్పాటు జరుగుతుందో అక్కడ పొల్యూషన్ నియంత్రణ ఉండదు, మొత్తం కూడా డిశ్చార్జ్ అంతా కూడా బోర్వెల్స్ లో వేస్తారు. తద్వారా మొత్తం కూడా చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల మేర మొత్తం కూడా పొల్యూషన్ అవుతుంది అనే భావన అందరు కూడా గతంలో తెలిసినటువంటిది. కాబట్టే ఈ రోజు నీ అల్లునికి ఫార్మా ఎందుకు ఇస్తావా, మా భూములని నీ అల్లుడికి ఎందుకు అప్పచెప్తావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు అడిగితే శివప్రసాద్ గారు, అంటే ప్రశ్నించినందుకు ముఖ్యమంత్రి ఓవరాల్ చెప్తున్నారు ఫార్మాసిటీ రద్దు చేశామని. మీరు అన్నట్టుగా కోర్టును ఆశ్రయించినప్పుడేమో ఫార్మాసిటీ రద్దు అనేది మేమేం చేయలేదు, ఫార్మాసిటీ ఉపసంహరణ జరగట్లేదు అని చెప్తున్నారు, కొనసాగుతుందని చెప్తున్నారు. అంటే డబుల్ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? డబుల్ స్టాండ్ ఎందుకు? ఫార్మాసిటీ పైన ప్రభుత్వానికే స్పష్టత లేదా? లేకపోతే ఇక్కడ ఫార్మాసిటీ భూములు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఫార్మా క్లస్టర్లు, ఫార్మా విలేజ్లు ఇవన్నీ కూడా దేనికోసం, ఎవరి కోసం అనేది. సో ఈ ఫార్మాసిటీ భూముల్ని మరి ఏం చేస్తారనే ఒక ప్రశ్న. ఈరోజు అదే కదా మొత్తం కూడా ఫస్ట్ నుండి ఆయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం కూడా రియల్ ఎస్టేట్ దందాతోని అక్రమంగా బ్లాక్ మెయిలింగ్లు చేసుకోవడం, ఆర్టీఏ అప్లికేషన్లు వేయడం, ఇవన్నీ కూడా గతంలో అందరు కూడా తెలిసిందే. ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ని బెదిరించినటువంటి చరిత్ర, రియల్ ఎస్టేట్ సంస్థల్ని బెదిరించినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి ఆయనకు రియల్ ఎస్టేట్ మీద ఉన్నటువంటి పట్టు ఇంకా వేరే రంగంలో దేంట్లో లేదు. కాబట్టి ఈరోజు ఆల్రెడీ రెడీమేడ్ గా 14,000 ఎకరాలు ఉంది. దీన్ని మనం ఒక ప్రకటనలు చేసేసి అక్కడ 4th సిటీ అని చెప్పేసి, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి, స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పి ఇట్లా ఏ ప్రకటన వచ్చినా నువ్వు అది మొత్తం కూడా అక్కడనే ఫార్మాసిటీ ఆ ప్రాంతం ముచ్చర్లనే పెడతా అని చెప్తున్నాడు. చెప్పి ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి విలువలు పెంచాలి, దాన్ని రియల్ ఎస్టేట్ చేయాలి, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందాలనే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుండు. అందుకే దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఫార్మా విలేజ్ల పేరుతోని ఈరోజు మా జిల్లాలో ఈరోజు అక్కడ లక్షేర్లకు సంబంధించినటువంటి 4-5 గ్రామాలలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జైరాబాద్, సంగారెడ్డి జిల్లా నేలకల్, అక్కడ కూడా వాళ్ళు వద్దంటున్నా కానీ ప్రజలందరూ కూడా ఫార్మా అంటే భయపడతారు, మొత్తం కూడా పొల్యూషన్ అవుతుంది, అక్కడ కంట్రోల్ ఉండదు,
మొత్తం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయనే భయంతో ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేవలం ఆయన పేర్చ కోసం అంటే సంపాదనే ఆర్జనే ధ్యేయంగా ఆయన ధనార్జనే ధ్యేయంగా ఆయన పనిచేస్తుంది కాబట్టి ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు. ఈరోజు వాళ్ళ హక్కు నిరసన తెలిపే హక్కు లేదా ఈ ప్రజాపాలనలో? వాళ్ళు మా భూములు ఇవ్వమని చెప్పే హక్కు లేదా వాళ్ళకు? దీనిపైన ఈ దాడి ఘటన పైన సరే దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ గారు చెప్తున్నారు. అంటే సరే తర్వాత దాడి జరిగిందని అన్నా కూడా ఒకవేళ నిజంగా అది ఆ ఘటన జరిగినా కూడా దురదృష్టకరమే. అయినప్పటికీ కూడా ఒక ధర్మాగ్రహంగా ఎందుకు చూడలేకపోతున్నారని ఒకటి. తర్వాత మొన్న రామన్నపేటలో కూడా నల్గొండ జిల్లా రామన్నపేటలో కూడా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదాని వాళ్ళప్పుడు కూడా అక్కడ అటాక్స్ ఏం జరగలే కానీ దాదాపుగా వాళ్ళు కూడా చాలా పెద్దగా బ్లోఅవుట్ అయిపోయారు అక్కడ రైతులందరూ కూడా. సో ఇది రైతుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ఒక ధర్మాగ్రహంగా ప్రభుత్వం చూడలేకపోతుందా? డెఫినెట్గా అండి. ఇది ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుండి ఏం చెప్పిండండి? మేము ప్రజాపాలన తెస్తాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము అని చెప్పిందల్లా ప్రతి సందర్భము ప్రజాపాలన ప్రజాపాలన ప్రజాపాలన. కానీ ఇది ప్రజల వ్యతిరేక పాలన అనేది ప్రజలకు 11 ఏళ్లనే మొత్తం అర్థమైపోయింది. మబ్బులన్నీ తొలగిపోయినాయి. ఆయన ఏం చేస్తుండనేది స్పష్టంగా అర్థమైంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గ్రామాలకు సెక్యూరిటీ లేకుండా పోయే పరిస్థితి ఉందా? ఈరోజు ఆయన చేసింది ఏంది? రామన్నపేటలో మొన్న అంబుజా సిమెంట్ వారికి భూములు అప్పనంగా అప్పచెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారేమో అంబానీ గారిని ప్రతి సందర్భంలో దేశాన్ని దోచుకుంటున్నాడు, ఆదాని అంబానీ అని చెప్తాడు. అట్లాంటి ఆదాని గారికి నువ్వు ఏ విధంగా అప్పచెప్తావు? అంబుజా సిమెంట్స్ కి భూమి అప్పచెప్పంగానే ఆదాని గారు ఏం చేసిర్రు? హైదరాబాద్కి వచ్చి 200 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్ ని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటలేరా? ప్రజలందరూ గమనిస్తున్నారు. అదే విధంగా ఈరోజు మా ప్రాంతాలు ఏంటంటే నల్గొండ జిల్లాకు ఈ రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్ జిల్లాకు ఉన్నటువంటిది ఏంటంటే అక్కడ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నల్గొండ జిల్లా. అక్కడ ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉద్యమాలు చేయాలి, ఎట్లా చేయాలనేది వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా పొయ్యి ఎక్కడైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో అక్కడనే పోయి టెంటులు బీకేసి మొత్తం కూడా గడబడి చేసేసి క్లోజ్ చేసారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు అంటే ఇక భయంతో దాడి చేసినటువంటిది. అది తిరుగుబాటు అని కూడా కాదు, భయంతో. అంటే మా ఊర్లోకి వచ్చి ఇక మమ్మల్ని ఈ ఊర్ల నుండి తీసేస్తారు, మా ఊళ్ళని గుంజుకుంటారు అనే అభిప్రాయంతో అంటే భయంతో జరిగినటువంటి దాడి. దాంట్లో కూడా మేజర్ గా ఈ రోజు రైతులు మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీని మేము ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిర్రు లేకపోతే బీజేపీ వాళ్ళు దాడి చేసినారు, రైతులు దాడి చేసిర్రు. దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎందుకు బదనాం చేయదలుచుకున్నది ప్రభుత్వం? సో ఎట్లా ఇప్పుడు ఆ రైతు కుటుంబాలకి వాళ్ళకి తర్వాత ఎవరైతే ప్రభుత్వ బాధితున్నారో వీళ్ళందరికీ కూడా తెలంగాణ భవన్ అనేది ఒక బాసటగా నిలుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందరూ కూడా బాధితులందరూ కూడా తెలంగాణ భవన్కు క్యూ కడుతున్నారు. అది మూసీ బాధితులు కానివ్వండి, మరొక బాధితులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, గ్రూప్ 1 అభ్యర్థి. సో ఫైనల్గా వీళ్ళందరికీ లీగల్గా ఎట్లా మీరు న్యాయ సహాయం అందిస్తూ ముందుకెళ్ళబోతున్నారు? డెఫినెట్ గా అండి, నిన్ననే కోర్టులో పిటిషన్స్ వేయడం జరిగింది. తప్పకుండా న్యాయ సాయం ఇప్పుడు మూసీ బాధితులకు కూడా బీఆర్ఎస్ పార్టీయే న్యాయ సాయం అందించింది. గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించినప్పుడు కూడా న్యాయ సాయం బీఆర్ఎస్ పార్టీ అందిస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వైపు, తెలంగాణ భవన్ వైపు మొత్తం కూడా పైన వాళ్ళ వేరే దారులన్నీ మూసుకపోయినాయి. ఈరోజు బీజేపీ పార్టీని ఎవరు ఆశ్రయిస్తలేరు? బీజేపీ ఆఫీస్కి ఎందుకు పోతలేరండి? ఈరోజు నిన్న కూడా ఏదైతే లక్షలకు సంబంధించినటువంటి మహిళలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, గిరిజనులందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చారు. ఎందుకు వచ్చిర్రు? ఇక్కడైతేనే న్యాయం జరుగుతుంది మాకు అని వచ్చిర్రు. కాబట్టి తప్పకుండా వాళ్ళకు న్యాయ సాయం అందిస్తాం, తప్పకుండా వాళ్ళని జైళ్ళకి బయటకు తీస్తాం. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. ఏదో కేవలం స్టేట్మెంట్లే కాదు, అన్ని కార్యక్రమాల్లో ముందుంటాం. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఈరోజు చాలా డైనమిక్ గా ఏది చిన్న సమస్య వచ్చినా గానీ ఇమీడియట్ గా దాని విషయం అడ్రస్ చేస్తున్నాడు, దాన్ని స్పందిస్తున్నాడు. కాబట్టి 100% తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పక్షాన్ని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటది. దరిద్రమైన పాలన రేవంత్ రెడ్డి గారి గుండాయిజాన్ని, రౌడీయిజము, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. ఇక ఫార్మా కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని గత కొద్ది నెలలుగా అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్లడంతో మొన్న దాడి ఘటన జరిగింది. సో ఇది దురదృష్టకరమైనప్పటికీ కూడా రైతుల ధర్మాగ్రహంగా చూడాలన్నటువంటి డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఇవాళ సంగారెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వాళ్ళని కలిశారు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటాం, వాళ్ళకు న్యాయ సహాయం చేస్తాం, వాళ్ళని ఖచ్చితంగా బయటకి తీసుకొచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తుంది, ప్రభుత్వం పైన ఫైట్ చేస్తుంది, పోరాడుతుంది. అందరూ ధైర్యంగా ఉండాలి అని వాళ్ళకు సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. థ్యాంక్ యూ సో మచ్ శుభప్రద్ పటేల్ గారు. ఎస్, చూస్తూనే ఉండండి టీ న్యూస్.